డిప్రెషన్‌లో ఉన్నారు అంటారు కదా సార్! ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి ముందు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి సార్? చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే నేనిప్పుడు చెప్పిన అన్ని మానసిక ప్రాబ్లమ్స్‌లో మాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది, చాలా మంది బాధపడేది అండ్ కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది డిప్రెషన్. డిప్రెషన్‌లో మళ్ళీ మైనర్ అండ్ మేజర్ అని ఉంటాయి. అంటే చాలా మైల్డ్ డిప్రెషన్ ఉందనుకోండి, అది సింప్టమ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. దానికి సింపుల్ థెరపీతో సరిపోతుంది. బట్ మీరు అడిగినట్టు అది వ్యాధి మేజర్ డిప్రెషన్‌ని స్టార్టింగ్‌లో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అనంటే, కొన్ని ముఖ్యమైన లక్షణాలుంటాయి. ఒక పర్సన్‌ను అంతవరకు బాగున్న పర్సన్‌లో అతని బాడీ లాంగ్వేజ్‌లో కానీ, అతని మాట్లాడే విధానంలో గానీ, అతని రెగ్యులర్ యాక్టివిటీస్‌లో గానీ ఏమన్నా తేడా మనం గమనించితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్ తొందరగా ఐడెంటిఫై చేస్తాడు. అరే! వీడు మొన్నటి వరకు నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఏదో తేడా కనబడుతోంది. అంత ముందులాగా అందరితో కలవట్లేదు. కొద్దిగా లోన్‌లీగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. అందరిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు. తిండి సరిగ్గా తినట్లేదు. రూమ్‌మేట్ అనుకోండి, వీడి స్లీప్‌లో ఏదో చేంజ్ వచ్చింది. ముందు మార్నింగ్ 6కి లేచేవాడు, ఇప్పుడు ఎర్లీగానే 2:00, 3:00 లేస్తున్నాడు. అండ్ స్టూడెంట్ అనుకోండి, కాలేజ్‌కి సరిగ్గా వెళ్ళట్లేదు. అటెండెన్స్ మార్క్స్ సరిగ్గా రాకపోవడం, కాలేజ్ క్లాసెస్ బంక్ కొడుతుండటం. ఇంకొకటి ముఖ్యంగా డిప్రెషన్‌లో కామన్‌గా మనం చూసేది అంతవరకు లేని అలవాట్లు కొత్తగా అలవాట్లు చేసుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కహాల్ అలవాటు లేనివాడు డిప్రెషన్‌లో ఆల్కహాల్ అలవాటు చేసుకుంటారు. సో స్మోకింగ్ అలవాటు లేనివాడు స్మోకింగ్ అలవాటు చేసుకుంటాడు. సో ఇవి స్టార్టింగ్ లక్షణాలు ఉంటాయి. అది బాగా తీవ్రంగా వెళ్ళిపోయి సూసైడ్ లెవెల్‌కి వెళ్ళారనుకోండి, డెఫినిట్‌గా సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళల్లో ఆ ప్రీ సూసైడ్ లక్షణాలు కొన్ని ఉంటాయి.